అత్తింటి గడపలో దాగిన రహస్యం కొత్త సీరియల్ సూపర్ హిట్ సిరీస్గా చేస్తారని నమ్ముతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పేరు అత్తింట్లో దాగిన రహస్యం, ఎపిసోడ్ 1. వర్షం జోరుగా కురుస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఒక పెద్ద పాత బంగ్లా ముందు కారు ఆగుతుంది. కారులో నుంచి పెళ్లి కూతురు సిరి దిగుతుంది. ఆమె కళ్ళల్లో కొత్త జీవితంపై ఆశలు, కానీ మనసులో తెలియని భయం. ఇంటి ముందు అత్త భానుమతి హారతి తీస్తుంది. భానుమతి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని, ఈ ఇంటి లక్ష్మి నువ్వే అని చెప్తోంది. సిరి చిరునవ్వుతో లోపలికి అడుగు పెడుతుంది. కుటుంబ సభ్యులంతా నవ్వుతూ స్వాగతం పలుకుతారు. కానీ మూలలో నిలబడి ఉన్న ఒక వృద్ధ సేవకుడు మాత్రం ఆందోళనగా ఆమె వైపు చూస్తుంటాడు. రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్న సిరికి దాహం వేస్తుంది. నీళ్లు తాగడానికి కిందకు వస్తుంది. అప్పుడే పై అంతస్తు నుంచి చిన్న పిల్ల ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఆమె మెట్లు ఎక్కి నెమ్మదిగా పైకి వెళ్తుంది. కారిడార్ చివర ఒక పాత గది కనిపిస్తుంది. దానికి పెద్ద తాళం వేసి ఉంటుంది. లోపల నుంచి మళ్ళీ ఏడుపు వినిపిస్తుంది. సిరి భయంతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అంతలో వెనుక నుంచి అత్త భానుమతి గట్టిగా అరుస్తుంది. సిరి, ఆ గది దగ్గరకు ఎప్పుడు వెళ్ళకూడదు. సిరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. భానుమతి కళ్ళల్లో కోపం, భయం రెండూ ఒకేసారి కనిపిస్తాయి. ఆమె సిరి చేతిని పట్టుకొని కిందికి తీసుకెళ్తుంది. భానుమతి కోడలికి ఒక మాట చెబుతుంది. ఈ ఇంట్లో ఒక నియమం ఉంది. పై అంతస్తులో ఉన్న ఆ గది గురించి ఎప్పుడూ అడగకు, అక్కడికి వెళ్ళకు. సిరి సరే అత్త అని తల ఊపుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ఒక ప్రశ్న, ఆ గదిలో నిజంగా ఏముంది? మరుసటి రోజు రాత్రి యథావిధిగా మళ్ళీ ఆ తాళం వేసిన గదిపైకి వెళ్తుంది సిరి. లోపల నుంచి మెల్లగా ఒక చిన్నారి గొంతు, అక్కా, నన్ను బయటికి తీసుకెళ్ళు అని శబ్దం చేస్తూ ఒక ఏడుపు వినిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.